నెల్లూరు నగరపాలక సంస్థ అయితే మేయర్ పదవి ఉందో అది గిరిజనులకే దక్కాలి అని గత కొన్ని రోజులుగా మా ఎస్టీ నాయకులైతేమి కలిసి ఒక పోరాటంలాగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక 2 రోజుల నుంచి నేను కూడా ప్రతి కాలనీకి వెళ్ళి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకి తెలియచేయాలని తిరగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ నేను కోవూరు నియోజకవర్గంలో పోతిరెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన సందర్భంలో నేను అక్కడ తిరుగుతూ ఉన్నాను. అక్కడ ఎస్టీ కాలనీలో తిరుగుతూ ఉంటే మా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి మా అమ్మ ఉంటే ఏం కావాలని మా అమ్మ ఏం సార్ ఏంటి అని అడిగితే కూడా సమాధానం చెప్పకుండా మేము ఆమెతోనే మాట్లాడాలి ఉన్నారా అని అడగడం జరిగింది. మా అమ్మ వాళ్ళు లేరు బయటికి వెళ్ళారని చెప్తే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా చెప్పండి అని అడిగితే నాకు తెలియదు సార్ అని చెప్పడం జరిగింది. ఫోన్ తీసుకొచ్చి చెప్పండి అని గట్టిగా మా అమ్మని మాట్లాడడం కూడా జరిగింది పోలీసులు. అంతేకాకుండా మా అమ్మ నెంబర్ చెప్పే లోపల కిందకి వెళ్ళిపోవడం జరిగింది. కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరుక్కొని వచ్చి ఏదైతే మేమున్నటువంటి ఫ్లాట్ కింద ఉన్నటువంటి నైబర్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, మేయర్ భర్త ఏం చేస్తారు అని ఎక్కిలిగా వాళ్ళని పిలిచి అడగడం. మేమేం చేస్తామన్నది నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు, నేను కానీ నా భర్త కానీ. కోవూరు నియోజకవర్గంలో ఈరోజు మా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియచేయడానికి వెళితే మా ఇంటి మీదకి పోలీసులు పంపించే రాజకీయం, నీచ రాజకీయం చేస్తున్నటువంటి మేము గిరిజనులు ఓట్లేస్తే ఈరోజు ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, అదే కోవూరు నియోజకవర్గంలో గిరిజనుల అధిక మొత్తంలో ఉన్నటువంటి అక్కడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి ప్రశాంతి రెడ్డి గారు కానీ ఈరోజు రూరల్లో ఇంత అన్యాయం జరుగుతూ గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని తీసివేస్తుంటే గమ్ముగా చూస్తూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వంతు పాడుతూ ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ ఇదే విధంగా పోలీసులు మా ఇంటి మీదకి పంపిస్తారు, చేస్తాము, మిమ్మల్ని బెదిరిస్తామంటే మాకు జైళ్ళన్నా పోలీసు వాళ్ళన్నా మాకు భయమేమి లేదు. మీరు ఇలాగే మమ్మల్ని బెదిరించాలి అని చూస్తే మీ ఇంటి ముందు కూర్చొని గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మీరు ఎంతమందిని పంపించినా మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ప్రశాంతి రెడ్డి గారికి కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కానీ ఇదే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.